Watch full episodes on Jio Hotstar. వావ్, సూపర్ చిన్న పిల్లాడా. రేసింగ్ అంటే నీకు అంత ఇష్టమా? అయితే వెళ్ళి చిన్న పిల్లలు ఆడుకునే రేసింగ్ గేమ్ ని ఆడుకో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. దీని తర్వాత నువ్వు తప్పించుకోలేవు చిన్న పిల్లాడా. నేను తప్పించుకోనివ్వను. నీకు ఎంత ధైర్యం అయితే నా బ్యాగ్ ని ముట్టుకుంటావు? ఇప్పుడు నేను తనతో ఫైట్ చేయడం చాలా బుద్ధి తక్కువైన పని. ఎందుకంటే తను ఇప్పుడు పోలీస్ ఫోర్స్ ని పిలుచుండొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళడమే సరైన దారి. నేను డాన్స్ చేస్తున్నాను. ఆపలేదు. కానిస్టేబుల్ వాయించు. అలాగే వాయించు. నేను డాన్స్ చేస్తున్నాను. లడ్డు సింగ్ గారు, బ్యాంకు నుంచి దొంగిలించిన డబ్బులు ఇందులో. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నా మర్యాదని కాపాడవు, నా ఉద్యోగాన్ని కాపాడించావయ్యా. లడ్డు సింగ్ సార్, మీరు ఎందుకని ఇలా నాగని డాన్స్ ఆడుతున్నారు? అదేంటంటే డాన్స్ నేను చేస్తూనే ఉండాలి. నేను డాన్స్ చేయకపోతే పాములు అది కానిస్టేబుల్ వాయించయ్యా. ఏంటి కాటేస్తారా? వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కాటేయడానికి వాళ్ళు పాములా ఏంటి? అవును, పాములు ఉన్నాయ్యా. నువ్వు వాయించు. నువ్వు ఎందుకో ఆపేస్తున్నావు, నీకు తెలుసుగా, కుర్రాళ్ళకి తెలీదు. లడ్డు సింగ్ గారు, మీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? కాసేపటి క్రితమే తనతో ఫైట్ చేశాను. తనేమి వింతగా ప్రవర్తించలేదే. మామూలుగా ఒక హ్యాట్ గ్లౌస్ వేసుకొని వచ్చాడు. లేదు, అది టోపీ తర్వాత లోపల పావులు ఉన్నాయ్యా, నేను చూశాను. పావులు అది వాళ్ళని ఏం చేయలేవు. లడ్డు సింగ్ సార్, ఇది టూ మచ్. శివ ఒకటి చెప్తున్నాడు, మీరు ఒకటి చెప్తున్నారు. ఐ థింక్ పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీటీవీ కెమెరాని చెక్ చేస్తే నిజమేంటో తెలిసిపోతుంది కదా. లడ్డు సింగ్ గారు, ఈ ఫుటేజ్ లో మీరు మాత్రమే కనపడుతున్నారు. సార్, ఒకవేళ కెమెరా డైరెక్షన్ మిమ్మల్ని ఫోకస్ చేసింది అనుకుంటున్నాను. ఏమంటున్నావు నువ్వు వాయించవయ్యా. నేను డాన్స్ చేయాలి, వాయించు. 1 సెకండ్ పేడరాం సార్. లడ్డు సింగ్ సార్, మీరు కళ్ళతో జూమ్ చేయండి. ఓ నో, నాట్ యువర్ ఐస్. కెమెరా రికార్డింగ్ లో ఐస్ ని జూమ్ చేయమన్నాను. శివ, లడ్డు సింగ్ ఇస్ రైట్. జూమింగ్ లో బాగా చూడు. ఆ మనిషి చెవుల్లోనూ తల్లోనూ స్నేక్స్ ఉన్నాయి.
అది ఖచ్చితంగా ఏలియనే. మనుషుల తల మీద ఎక్కడైనా పాములుంటాయా చెప్పండి. యూడి మళ్ళీ ఏలియన్సా? యు ఆర్ కరెక్ట్ రేవా. తను కొంచెం విచిత్రంగా ఉన్నాడు. అసలు ఆ స్నేక్ మ్యాన్ చరిత్ర ఏంటో మనం కనిపెట్టి తీరాల్సిందే. లడ్డు సింగ్ గారు, మీరు డాన్స్ అడ్డం ఆపేసి యాక్షన్ లో ఫోకస్ చేయండి. శివ, నేను ఎలా అలా యాక్షన్కి రాగలను? కానీ నువ్వు చెప్తున్నావు, నేను ఒప్పుకుంటున్నానులే. నువ్వు ఉన్నావు కదా, నాకేమి భయం లేదు. నువ్వు ఉంటే నేను దేనైనా ధైర్యంగా చేయగలను. నువ్వు ఏం చేయాలో చెప్పు, ఖచ్చితంగా మనం వాడిని పట్టుకుంటావులే. డబ్బు చేయి జారిపోయిందే. ఆ అబ్బాయిని అసలు వదలకూడదు. తనని ఖచ్చితంగా కాటేయాలి. తన పని ముగించండి, వెళ్ళండి. ఎవరి మీద ఉన్న కోపాన్ని ఎవరి మీద చూపిస్తున్నావు? కోపమా? కోపం కాదు బాబాయ్, నా రక్తం ఉడికిపోతోంది. ఒక చిన్న పిల్లడి దగ్గర దెబ్బలు తినొచ్చాను. తను నా దగ్గర డబ్బులున్న బ్యాగ్ని కూడా తీసుకున్నాడు. ఒక చిన్న పిల్లాడి చేతిలో దెబ్బలు తిన్నావా? వాడి దగ్గర నీ పామును నువ్వు చూపించలేదా? చూపిస్తే వాడే భయపడి వెళ్ళిపోయి ఉండేవాడు కదా. తనని చూస్తే భయపడే మనిషిలా లేడు. తను కాస్త విచిత్రంగా ఉన్నాడు బాబాయ్. అందరూ నవ్వడం కాసేపు ఆపుతారా? మిమ్మల్ని నవ్వడం కోసం నేను పెంచట్లేదు, శత్రుని భయపెట్టడం కోసమే పెంచుతున్నాను. ఏంటిది? ఇలాంటి నవ్వే పాముల్ని చూసి ఎవరు భయపడతారో? ఈ పాముల్ని ఎందుకని ఫిట్ చేశావు? ఇలా చూడు, నీకే బాగా తెలుసు ఇది నేను కావాలని చేసింది కాదు. నేను పాములతో ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా ఒక ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. దానివల్ల మన ఇద్దరికి ప్రాబ్లం అయింది. నేను యాంటీడోట్ రెడీ చేస్తున్నాను. నువ్వు త్వరలోనే కోలుకుంటావు, సరేనా? నేను మామూలుగా మారను. ఈ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ ని నేను సక్సెస్ఫుల్ గా యూజ్ చేసుకుంటాను. నేను కోట్లు సంపాదించాలని అనుకుంటున్నాను. దాని తర్వాత నేను మామూలుగా మారడానికి ప్రయత్నిస్తాను. ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి బాబాయ్, తర్వాత మీరు నా గురించి ఆలోచిస్తురు గాని. సరే అయితే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు చేస్తున్నది చాలా చాలా పెద్ద తప్పు. దాని ప్రతిఫలం కూడా చాలా తప్పుగానే ఉంటుంది. ఈ సర్పేల ప్లాన్ ఏంటో మీకు తెలీదు బాబాయ్. ముందు ఆ పిల్లాడి పని పట్టాల్సిందే. దాని తర్వాత నా ఆశని నేను నెరవేర్చుకుంటాను. శివ శివ, ఇదిగో నేను నీకోసమే వస్తున్నాను. అరే రే, మళ్ళీ తాతయ్య ప్రారంభించేశారా? అరే రే, ఇంట్లోకి పాములు వచ్చేసాయే. తాతయ్య ప్లీజ్ మీ పాట కాస్త ఆపండి. ఏంటిది, ఇంట్లో పాము వచ్చేసింది? ఖచ్చితంగా తాతయ్య పాడిన పాట వినే ఇక్కడికి వచ్చేసినట్టున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? రా, తాతయ్యని పాట ఆపమని చెప్తాను. రా, త్వరగా వచ్చే, పాములు కాటేస్తాయి. అయ్యో తాతయ్య ప్లీజ్ ఆపండి, పాట ఆపండి, ప్లీజ్ ఆపండి, లేకపోతే అడవిలో ఉన్న పాములన్నీ వచ్చేస్తాయి. ఆపండి ప్లీజ్. తాతయ్య, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి పాట ఆపేయండి. మీరు పాడే పాట విని పావులన్నీ ఇంట్లోకి వచ్చేసాయి. దయచేసి పాట ఆపేయండి. పాట ఆపండి తాతయ్య, ప్లీజ్ ఆపండి. లడ్డు లడ్డు సింగ్ గారు, లడ్డు సింగ్ కి ఫోన్ చేయమని చెప్పలేదు. చేసి పెట్టిన లడ్డూలు తీసుకొని రా. ఆ లడ్డు చాలా బాగుంది, టేస్ట్గా కూడా ఉంది. అరే మిస్టర్ స్వామి, మిస్టర్ తనీజా, రండి రండి. మీకు నేను పాడిన పాట నచ్చి నన్ను పొగడటానికి ఇంటి వరకు వచ్చేసారా? సరే సరే, నేను ఇంకో పాట మొదలు పెడతాను. అరే తాతయ్య వద్దు, రండి అందరూ త్వరగా పారిపోదాం, రండి.
ప్రతిరోజు ఏదో ఒక జ్యువెలరీ షాపులో ఒక బ్యాగ్ దొంగతనం చేస్తున్నారు. ఎలాగైనా సరే మనం ఆ స్నేక్ మ్యాన్ ని ఆపాల్సిందే. శివ, ఈ స్నేక్ మ్యాన్ ని చూడగానే మా గ్రామంలో ఉండే ఒక కోబ్రా స్నేక్ గుర్తుకొచ్చింది. ఒక కోబ్రా మా గ్రామంలోని కోళ్లను గుడ్లను తింటుండేది. అందుకని గ్రామంలో మనుషులందరూ ఒకటయ్యి ఆ కోబ్రాని ఎలా పట్టుకుందామని ఆలోచించారు. నువ్వేం చేసావు? నేనేం చేశానంటే వాళ్ళకి ఒక ఐడియా చెప్పాను. కోబ్రా ఖచ్చితంగా తన పుట్టలోకే వెళ్తుంది కదా, పావులు ఎక్కువగా ఉండే చోట్లో మనం వెతకాలి అని అన్నాను. అడవిలోకి వెళ్లి వెతికిన 2 గంటల్లోనే పుట్ట దొరికింది. తర్వాత ఏముంది, బయట నుండి బోర ఊదగానే పాము తన పుట్టలో నుండి బయటకు వచ్చింది. తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు పావుని పట్టేసుకున్నారు. వావాది జీనియస్, నువ్వు సూపర్ డూపర్ జీనియస్. నువ్వు మాకు ఐడియా ఇచ్చావు. మనం ఈజీగా స్నేక్ మ్యాన్ ని పట్టుకోగలం. నేను చిన్నప్పటి నుండి జీనియస్ నే, కానీ అందుకని ఎప్పుడు గర్వపడలేదు. కానీ ఆ స్నేక్ మ్యాన్ ని ఎలా పట్టుకోవాలో చెప్పు. చిన్న పుట్టలో దాక్కోడానికి స్నేక్ మ్యాన్ ఏం చిన్న పాము కాదు. తను ఖచ్చితంగా ఏదైనా గుహలోనే ఉంటాడు. ఎవరు తన్ని వెతకలేని ప్రదేశంలోనే దాక్కొని ఉంటాడు. రేబా మౌంటైన్ ఆఫ్ కేవ్స్ లో చాలా కేవ్స్ ఉంటాయి కదా, అక్కడ ఉంటాడా? ఎగ్జాక్ట్లీ. మనం అక్కడికి వెళ్లి నాదస్వరం ఊదామంటే తన దగ్గరున్న పాములే తనని ఈజీగా బయటికి రప్పిస్తాయి. అప్పుడు చిక్కుకుంటాడు. సూపర్ ఐడియా. తనని పట్టుకోవడానికి ఒక మంచి ప్లాన్ దొరికింది. రండి వెళ్ళి లడ్డు సింగ్ గారికి విషయం చెప్దాం. అవసరం లేదయ్యా, నేను అన్నిటినీ విన్నాను. నేను కూడా ఇదే ప్లాన్ వేశాను. నీతో చెప్దామని వచ్చాను. మీరు మీ పోలీస్ స్టేషన్ ని ఇక్కడికే షిఫ్ట్ చేయొచ్చు కదా. ఎక్కడి నుంచి వస్తుంది నాదస్వరం? ఎవరు దాన్ని వాయిస్తున్నారో? ఓకే లడ్డు సింగ్ గారు, ముందు నేను వెళ్తాను, ఆ తర్వాత మీరు రండి. బాబాయ్, శివ నాకు వ్యతిరేకంగా ఏదో ప్లాన్ వేస్తున్నట్టు అనిపిస్తోంది. ఆ నాదస్వరం రావడానికి కారణం తనే అనుకుంటాను. తను ఓటమిని ఒప్పుకోడు బాబాయ్. మనం త్వరగా ఈ డబ్బుని బంగారాన్ని సర్దేసి తను రావడానికి ముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి బాబాయ్. ఇలా చూడు బాబు, నాకు డబ్బు మీద ఎలాంటి ఆశ లేదు. నేను యాంటీడోట్ని రెడీ చేశాను. చూసావా, నేను పూర్తిగా కోలుకున్నాను. రా, స్ప్రే చేసి నిన్ను కూడా నేను నార్మల్ చేసేస్తాను. ఏంటి బాబాయ్, ఇప్పుడు నేను కొద్దిగా సంపాదించడం మొదలు పెట్టాను కదా, ఇంకా నేను ఎక్కువ సంపాదించాలని ఆశపడుతున్నాను. ఈ స్ప్రే నాకు ఎప్పుడు కావాలో అప్పుడు అడుగుతాను. ఈ స్నేక్ మ్యాన్ ని ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేరు. నిన్ను అడ్డుకోవడానికి నేను వచ్చేసాను స్నేక్ మ్యాన్. నువ్వు ఇక్కడికి వచ్చేసావా? నాదస్వరం రావడానికి కారణం నువ్వే కదా చిన్నపిల్లాడా. నన్ను కనిపెట్టాలని కథలు చేశావు. అంకుల్, ఇంతకు ముందే చెప్పాను నన్ను పిల్లాడని పిలవద్దు అని. ఇలా చూడు శివ, ఇప్పటి వరకు నువ్వు చిన్న పిల్లాడు అని చెప్పి పోలే పాపని వదిలేశాను, కానీ ఇకపై నిన్ను వదలను.
దిక్కులు చూడకుండా ఆ శివాని కాటేయండి. ఏంటి బాబు, నువ్వు దీన్ని విసిరేసావని నాతో చెప్పావు కదా? ఇలా చూడు బాబాయ్, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావో నేను ఈ రోజు కోసమే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఈ కెమికల్ వల్లే కదా నువ్వు సగం పాముగా మారిపోయావు కదా బాబాయ్. ఇప్పుడు చూడు బాబాయ్, నేను ఇప్పుడు ఏం చేస్తానో అని. వద్దు బాబు, ప్లీజ్, నువ్వు అలా చేయకు. ఇన్స్పెక్టర్ లడ్డు, హే లడ్డు, నా వలలో చిక్కుని నిన్ను ఎవరు కాపాడలేరు. ఇక నీ కథ పూర్తవబోతోంది. నేను నీతో ఏం చెప్పాను? డాన్స్ ని ఆపకూడదని చెప్పానా? చేస్తాను, నేను ఆపలేదయ్యా. నా మాట నమ్ము, నన్ను వదిలేస్తే. శివ, నువ్వు మిగతా వాళ్ళ గురించి ఆలోచించకు, నీ గురించి ఆలోచించు. శివ, పైన ఆ బాటిల్లో యాంటీడోట్ ఉంది. దాన్ని త్వరగా తీసుకొని వాడి మీద స్ప్రే చేయి. ఏంటి, నిన్నిప్పుడు చిన్నపిల్లాడిని పిలవాలా లేదా శివాని పిలవాలా? ఇప్పుడు నా దగ్గర నువ్వు బాగా ఇరుక్కున్నావు. చాలా ధైర్యవంతుడైన శివ ఇలా హఠాత్తుగా కింద పడిపోయాడే. పాపం. లేచిన పిల్లడా, లేచిన పని పట్టు, నన్ను అంతం చేసేయ్. అందరి ముందు నీ కథని నేను ఎలా ముగిస్తానో చూడు చిన్న పిల్లాడా. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకల్. వెల్కమ్ బ్యాక్ టు హ్యూమన్ వరల్డ్ అంకల్. నేను ఎప్పుడు ఆ స్ప్రే బాటిల్ని తీసుకున్నాను, కానీ అది మీ మీద స్ప్రే చేయాలి కదా, అందుకే మీకు దొరికినట్టు యాక్టింగ్ చేశాను. లేదు లేదు, నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఎందుకు అనవసరంగా వాడితో తలపడి తన్నులు తింటావు? స్నేక్ మ్యాన్గా ఉన్నప్పుడే నువ్వు శివాని ఏమీ చేయలేకపోయావు, అలాంటిది ఇప్పుడేం చేయగలవు? శివ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వీడిని నయం చేసేసావు. నేను చేసిన ఒక తప్పైన ఎక్స్పెరిమెంట్ని వీడు తప్పుగా యూజ్ చేసుకోవాలనుకున్నాడు. అందుకు నేను మీ అందరి దగ్గర సారీ అడుగుతున్నాను. సారీ సారీ ఇక వీడు చెప్తాడయ్యా. పాము డాన్స్ ఆడుతూ మ్యూజిక్ తగ్గట్టుగా. వీడు జైల్లో ఉన్నంత కాలం నేను టేపుని ప్లే చేసి వీడిని ఆడిపిస్తూనే ఉంటాను. నన్ను ఎలా ఆడించాడో తెలుసా నీకు? ఇక జైల్లో హాయిగా డాన్స్ చేసుకోవచ్చులే. ఆడతావు
ఆడతావు కష్టపడు బాగా వాయించయ్యా నువ్వు డాన్స్ చేయడం మొదలుపెట్టరా. ఏంటో? Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.